ఏ మ్యాన్ సెల్స్ అన్ ఆర్టికల్ ఎట్ 5% లాస్. ఒక వస్తువుని ఎంతకు అమ్మాడమ్మా? 5% నష్టంతో అమ్మాడు. ఇఫ్ హీ హ్యాడ్ సోల్డ్ ఇట్ ఫర్ 100 మోర్, హీ వుడ్ హ్యావ్ గెయిన్ 5%. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. ఇది కూడా మనం క్లాస్ చెప్పుకున్న మోడలే గుర్తెచ్చుకుంటే. ఒక వ్యక్తి ఒక వస్తువుని 5% నష్టంతో అమ్మాడు. అమ్మాడు, సోల్డ్ అనేది ఓకే, అది యాక్చువల్గా జరిగింది. అవునా కాదా? రైట్, అంటే అది నిజం. ఇఫ్ హీ హ్యాడ్ సోల్డ్ ఇట్ ఫర్, అది జరిగుంటే, ఓకేనా? ఆ రోజుల్లో ఐశ్వర్యరాయి నన్నే ఇష్టపడి ఉంటే అది జరిగిందా? కాదుగా. ఓకే, అలా ఇది కూడా జరిగి ఉంటే, ఓకేనా? ఇది జరిగింది కదా, దీని గురించి ముందు మాట్లాడుకుంటే నా కాస్ట్ ప్రైస్ 100x అనుకుందాం. నేను 5% లాస్కి అమ్మాను కదా, అంటే 5% లాస్ కాబట్టి 5 తీసేస్తే 95xకి అమ్మాను. అవునా? ఇది జరిగింది, ఇది ఒరిజినల్. ఓకే, ఇఫ్ అంటే జరిగి ఉంటే, ఇది అంటే నా ఊహించుకుంటున్నాను, పడుకొని ఆ రోజుల్లో కనుక ఐశ్వర్యరాయ్ నన్నే ఇష్టపడి ఉంటే, మీ ఇద్దరం పెళ్లి చేసుకుని ఉంటే అని ఆలోచించుకుంటున్నాను. ఇది నిజాలు కాదు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇఫ్ హీ సోల్డ్ ఇట్ ఫర్ 100 మోర్, 100 రూపాయలు ఎక్కువగా అమ్ముంటే హీ వుడ్ హ్యావ్ గెయిన్ 5%. ఓకే, 100 రూపాయలకి ఎక్కువ అమ్ముంటే 5% గెయిన్ వచ్చేది అంటే, సారీ, గెయిన్ 5%. కాస్ట్ ప్రైస్ మార్చాలని చెప్పలా, అంటే సిపి 100x అలాగే ఉంది, కానీ ఎస్పీ ఎంత అయింది? 105x అయింది, ఎందుకంటే 5% ప్రాఫిట్ కదా. ఓకే, 105x అయింది. అంటే చూడండి, 95x కాస్త 105x అయిందంటే ఎంత పెరిగినట్టు? 10x పెరిగినట్టు. కానీ నేను ఎంత పెంచాను? 100 రూపాయలే పెంచాను కదా. రైట్, ఇప్పుడు ఏమంటున్నాడు వాడు? ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే 100x ఎంతనే అడుగుతుంది. 100x ఎంత? రైట్, 0 క్యాన్సిల్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత? 10 కాబట్టి 100x అంటే ఎంతమా? 1000. రైట్, సో అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 1000 రూపాయలు. సో అంటే ఎన్ ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్? రైట్, సో మనం కాస్ట్ ప్రైస్ కూడా మారితే ఎలా చేయాలో కూడా మనం క్లాస్లో చెప్పుకున్నాం కదా. రైట్, అంటే 2 థింగ్స్ మనం క్లాస్లో చెప్పుకున్న మోడల్స్ ఎగ్జామ్కి బరాబర్ సరిపోతాయి. ఒకవేళ ఇంకా గట్టిగా మాడాలంటే కొన్నిసార్లు మనం చెప్పుకున్న లెవెల్ తగ్గించిస్తాడు ఎగ్జామ్లో. ఓకే.